మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికి శుభాది వందనాలండి. అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నాం. ఈ శ్రేష్టమైన సమయంన దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 27వ వచనం చదువుతానండి, ఆలకించండి. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనకు మేలు జరగాలి, మనకు ఆశీర్వాదం రావాలి, మన జీవితంలో అద్భుతాలు జరగాలి, మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగాలి అంటే ఏం చేయాలి? ఈ కీర్తనలు 37వ కీర్తన 27వ వచనం ద్వారా మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసండి. అంటే ఈ కీర్తన ఎవరు రాస్తున్నారు? దావీదు రాస్తూ ఉన్నారండి. ఏమంటున్నాడు దావీదు? కీడు చేయుట మాని మేలు చేయుము. అదండి దేవుని బిడ్డలారా, వాస్తవంగా ఆలోచన చేస్తే మనము మన పొరుగువానికి మేలు చేస్తున్నామా? మనము మన పొరుగువానికి కీడు చేస్తున్నామా? దేవుని బిడ్డలారా, పెద్దలు అంటారండి, ఏమంటారు? మనం ఒకరికి మేలు చేయకపోయినా పర్లేదంట, కానీ కీడు మాత్రము చేయకూడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సువార్తలలో ఆయన మాట్లాడుతున్నారు. మీరు మీ తండ్రికి కుమారులై ఉండాలంటే మీరేం చేయాలి? మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. చాలా సున్నితమైన మాట ఇది. కానీ దేవుని బిడ్డలారా, వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో ఈ మాటను నెరవేర్చారండి. ఈ మాట ప్రకారం ఆయన జీవించారు. వాస్తవంగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసింది అదే. శత్రువుల కోసం చనిపోయాడు, శత్రువుల కోసం, హింసించే వారి కోసం ఆయన ప్రార్థన చేశాడు. కీర్తనాకారుడైన దావీదు కూడా అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కీడు చేయటం మానేసేయండి, మీరు మేలు చేయడం మొదలు పెడితే మనం అన్ని విషయాల్లో నిలుస్తాము. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, మనం కీడు చేయటం మాని మేలు చేయటం ప్రారంభిస్తే దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఇంకా చెప్పాలంటే, మనం ఇతరులకు మేలు చేసినప్పుడంట, ఇతరులకు చేసిన మేలును బట్టి వారి ద్వారా మరలా మనకి ఏదో ఒక మేలు జరుగుతుందని మనం ఆశించకూడదంట. మనం మేలు చేస్తున్నాం, కానీ ఇతరులకు చేసే మేలును బట్టి దేవుడు ఖచ్చితంగా మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని ఆయన విడిచిపెట్టకుండా ఇతరులకు చేసిన మేలును బట్టి ఖచ్చితంగా దేవాది దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అంటే కీడు చేయటం మానివేస్తే మేలు చేయడం మొదలు పెడితే మనం నిత్యము నిలుస్తాము అనే సత్యాన్ని మనము మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా నేను ఈ విషయంలో దావీదునే జ్ఞాపకం చేయాలని ఆలోచన కలిగి ఉన్నానండి. వాస్తవంగా ఆలోచన చేస్తే సౌలు దావీదును అనేక సార్లు చంపాలని చూశాడు, కానీ దావీదు సౌలుని చంపాలని అనుకోలేదండి. అనేక రకాలుగా దొంగ దెబ్బ తీయాలని సౌలు చూస్తున్నప్పటికీ దావీదు మేలు చేయాలనే చూశాడు, కానీ కీడు చేయలేదు. దేవుని వాక్యాన్ని ఉంటున్న దేవుని పిల్లలారా, ఒకవేళ నువ్వు చేసిన మేలుని బట్టి ఇతరులు నీకు మేలు చేయకుండా కీడు చేస్తున్నారేమో, అయినప్పటికీ పర్లేదు. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచి దేవుని మీద నీ భారం వేసి నువ్వు మేలు అంటే కీడు చేసిన వారికి నువ్వు మేలే చేయడానికి ఇష్టపడు. ఖచ్చితంగా నువ్వు నిత్యము నిలుస్తావు. ఆశీర్వాదానికి నిలయంగా దేవుడు నిన్ను మారుస్తాడు. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని వాక్యము మన జీవితంలో నెరవేర్చినప్పుడే, దేవుని వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చినప్పుడే ఆ వాక్యపు నెరవేర్పు ద్వారా ఆశీర్వాదం మనకు వస్తుంది తప్ప వాక్యాన్ని దాటి మనం ఏది చేసినా ఆశీర్వాదం అనేది మనకి రాదండి. అటు రీతిగా మేలు చేయండి, మేలుకు ప్రతిగా దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోండి. అట్టి కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్య. కీర్తనాకారుడైన దావీదు 37వ కీర్తన 27వ వచనం ద్వారా కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నిత్యము నిలుస్తారంటున్నాడయ్యా. అవునయ్యా, మా జీవితంలో మేము అనేక మందికి మేలు చేశాం, అయినప్పటికీ వారి ద్వారా మేము మేలు అనుభవించలేకపోయినప్పటికీ వారికి మేము మేలు చేసేవారిగా ఉండాలి తప్ప కీడు చేయకూడదయ్యా. అయ్యా, మీరు కూడా సువార్తలో చెప్పారయ్యా, మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడం అన్నావు తండ్రి. మా జీవితంలో ఆశీర్వాదం రావాలన్నా, మా జీవితంలో మేలు జరగాలన్నా
మీ వాక్యాన్ని మా జీవితంలో నెరవేర్చుకోవాలయ్యా. అటువంటి కృపను మాకు దయచేయండి. ఈ వీడియో చూస్తున్న వారి జీవితంలో కీడులు, కష్టాలు, కన్నీళ్లు, అనారోగ్యాలు, అప్పులు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగం లేకపోవటం, అప్పులతో బాధపడడం, వ్యాపారాలలో వెనుకంజ, ఇక ఇలా అనేకమైన కుటుంబాల కష్టాలు, కుటుంబాల అసమాధానం, ఇలా సంతానం లేకపోవడం, ఇలా అనేకమైన శ్రమలు వారు అనుభవిస్తున్నప్పటికీ వారికి ప్రభా కృపను అనుగ్రహించి వారి కష్టాలు, కన్నీళ్లు, ఒడిదుడుకులు, అవమానముల నుంచి వారికి విడుదల దయచేసి నీ ఉన్నతమైన కృపతో వారు నింపి ఆశీర్వదించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.